అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసుతో అయోధ్య రామమందిరంలోని హుండీ లెక్కింపు ఉద్యోగుల్లో భయం మొదలైంది. సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం లెక్కింపు సిబ్బంది సంఖ్య 12కు తగ్గింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విచారణ అనంతరం 40 మంది సిబ్బందిలో 15 నుంచి 20 మంది మాత్రమే విధులకు హాజరయ్యేవారని, ఇప్పుడు వారిలోనూ కొందరు రాజీనామా చేశారని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం సిబ్బందిలో 20 మందికి పైగా రాజీనామా చేశారు. దీంతో లెక్కింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. లెక్కింపు కేంద్రం వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేసినటువంటి అనంతరం రాజీనామా చేసేవారి సంఖ్య పెరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులను లోపలికి అనుమతించే ముందు పలు దఫాలుగా వారిని తనిఖీ చేస్తున్నారు. ఇక అంతకు ముందు ప్రవేశానికి ఎలాంటి తనిఖీలు చేయకుండా కేవలం ట్రస్టు జారీ చేసిన గుర్తింపు కార్డులుంటే సరిపోయేవి. మరొక వైపు అయోధ్య విరాళాల చోరీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనుంది. సీజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనతో కూడినటువంటి ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం వెళ్లబోతోంది.